ఓం గం గణపతయే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఛానల్లో ఈ 2026 సంవత్సరం చైత్ర మాసం ఏప్రిల్ నెలలో సంకటహార చతుర్థి ఎప్పుడు వచ్చింది, అది ఏప్రిల్ 5న లేక 6న, ఎప్పుడో తేదీ తిథి వార నక్షత్రం ఏమిటో, అలాగే ఈ నెల నామం పీఠం పేరు ఏమిటో, చంద్రోదయ సమయాలు ఏమిటో, కొత్తగా ప్రారంభించే వాళ్ళు ఈ నెల ప్రారంభించవచ్చా లేదా అనే విషయాల గురించిన పూర్తి వివరాలు ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తారని ఆశిస్తున్నాను. అంతకంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయవచ్చు. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. మానవులను కష్టాల నుండి గట్టెక్కించేది సంకటహార చతుర్థి వ్రతం. గణపతికి అత్యంత ప్రీతికరమైన తిథుల్లో ప్రధానమైంది చవితి తిథి. ఈ చతుర్థి పూజను 2 రకాలుగా ఆచరిస్తారు. మొదటిది వరద చతుర్థి, రెండవది సంకష్టహార చతుర్థి. అమావాస్య తర్వాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతంను వరద చతుర్థి అని, పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతంను సంకటహార చతుర్థి అని అంటారు. సంకటహార చతుర్థి వ్రతం ఆచరించడం వల్ల జాతకంలోని కుజదోష సమస్యలు తొలగడంతో పాటు చేసే పనులలో సంకటములన్నీ తొలగి సఫలత చేకూరుతుందని ప్రతీతి. ఈ సంకటహార చతుర్థి వ్రతాన్ని 3, 5, 11 లేదా 21 నెలల పాటు ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని బహుళ చవితి నాడు ప్రారంభించాలి. ఈ రోజున ప్రాతకాలమే తలస్నానం చేసి ఆ తర్వాత గణపతిని పూజించాలి. 1/2 మీటర్ పొడవున్న తెలుపు లేదా ఎరుపు రంగు జాకెట్ ముక్కను తీసుకొని వినాయకుడి ముందు పెట్టి దాన్ని పసుపు కుంకుమతో అలంకరణ చేయాలి. మనస్సులోని కోరికను తలుచుకొని 3 గుప్పిళ్ళ బియ్యాన్ని గుడ్డలో వేసిన తర్వాత తమలపాకుల్లో 2 ఎండు ఖర్జూరాలు, 2 ఒక్కలు దక్షిణ పెట్టి మనసులోని కోరికను మరొకసారి తలుచుకొని మూట కట్టాలి. దీన్నే ముడుపు అంటాం. ఈ ముడుపును స్వామి ముందు పెట్టి ధూపం వెలిగించి కొబ్బరికాయ లేదా పళ్ళు స్వామికి నివేదించాలి. తదుపరి గణపతి ఆలయానికి వెళ్ళి 3, 11 లేదా 21 ప్రదక్షిణలు చేయాలి. ఎవరి శక్తిని బట్టి వారు గరిక పూజను కానీ గణపతి హోమాన్ని కానీ చేయించుకోవచ్చు. సూర్యాస్తమయం వరకు పూజ చేసిన వినాయకుడిని కదపకూడదు. సూర్యుడు అస్తమించిన తర్వాత స్నానం చేసి దీపం వెలిగించి తిరిగి వినాయకుడికి లఘువుగా పూజ చేయాలి. ఈ 2026 సంవత్సరం చైత్రమాసంలో సంకష్టహార చతుర్థి ఎప్పుడు వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ పరాభవనామ సంవత్సరం చైత్రమాసం బహుళ చవితి తిథి అనేది ఏప్రిల్ 5 ఆదివారం ఉదయం 10:26 ప్రారంభమై ఏప్రిల్ 6 సోమవారం పగలు 12:19 వరకు ఈ చవితి తిథి అనేది ఉన్నదండి. హిందూ పంచాంగం ప్రకారం సూర్యోదయానికి ఏ తిథి అయితే ఉంటుందో ఆ రోజు ఆ తిథిగా పరిగణిస్తాం. కానీ సంకటహార చతుర్థి వ్రతం అనేది రాత్రి వేళలో చంద్రోదయ సమయంలో చేస్తాం కాబట్టి రాత్రి వేళలో చవితి తిథి అనేది ఏప్రిల్ 5న ఉన్నది కాబట్టి ఈ 2026 సంవత్సరం చైత్రమాసం ఏప్రిల్ నెలలో సంకటహార చతుర్థి వ్రతం ఏప్రిల్ 5 ఆదివారం రోజున జరుపుకొనున్నాము. ఈ రోజు నక్షత్రం విశాఖ నక్షత్రం రాత్రి 10:41 వరకు ఉందండి. ఈ నెల స్వామివారిని వికట మహాగణపతి నామంతోనూ వినాయక పీఠంతోనూ కొలవనున్నాము. ఈ రోజున స్వామివారిని ఓం వికట మహాగణపతియే నమః అనే నామంతో వీలైనన్ని ఎక్కువ సార్లు పఠిస్తే ఎంతో మంచిది. మన తెలుగు రాష్ట్రాల్లో చంద్రోదయ సమయం అనేది ఏప్రిల్ 5 ఆదివారం రాత్రి 9:27 ఉందండి. ఈ సమయంలోపుగా పూజ అనేది ముగించుకొని చంద్రునికి అర్ఘ్యాన్ని సమర్పించుకొని ఉపవాసాన్ని విరమించుకోవచ్చు. ఈ చంద్రోదయ సమయం అనేది ప్రాంతాల వారీగా మారుతూ ఉంటుంది. మీరు మీ ప్రాంతం యొక్క చంద్రోదయ సమయం తెలుసుకోవాలంటే నాకు కమెంట్ చేస్తే నేను తెలియజేస్తానండి. ఈ వ్రతాన్ని కొత్తగా ప్రారంభించేవారు ఈ మాసం ప్రారంభించవచ్చండి. సంకటహార చతుర్థి రోజున గణేశునికి దర్బలను సమర్పించడం, అలాగే నైవేద్యంగా మోదకాలు లేదా లడ్డూలను సమర్పించాలి. ఇలా చేయడం వల్ల జీవితంలోని అన్ని కష్టాలు తొలగిపోతాయని నమ్ముతారు. సంకటహార చతుర్థి రోజున ఓం గణపతే నమః అనే మంత్రాన్ని 108 సార్లు పఠించి గణపతిని పూజించాలి. ఇలా చేయడం వల్ల ఐశ్వర్యం, ఆనందం, అదృష్టం పెరుగుతాయి అని పండితులు చెప్తున్నారు. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహం ఉంటే నా కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.